హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు ఈ వీడియో దేని గురించి అంటే విండోస్లో మనకి వర్షన్స్ ఉంటాయి కదా, 11, 10 అట్లాగా. ఆ వర్షన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. క్లియర్ కట్గా మొత్తం ఎట్లా చేంజ్ అయింది ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. అసలు ఫస్ట్ మనం విండోస్ అంటే ఏంటని తెలుసుకోవాలా. విండోస్ ఏంటంటే అదొక ఆపరేటింగ్ సిస్టమ్, అదొక సాఫ్ట్వేర్. అది ఎందుకు? ఇప్పుడు మనకి హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ర్యామ్ కానీ, సిపియూ కానీ, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ కానీ, వాటన్నిటిని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. చేయాలంటే మనకి ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ కావాలా. అదే ఈ సాఫ్ట్వేర్ విండోస్. ఇది క్రియేట్ చేసింది ఎవరు? మైక్రోసాఫ్ట్ కంపెనీ. దీంట్లో వర్షన్స్ ఉంటాయి. ఆ వర్షన్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్టార్టింగ్ వర్షన్ పేరు వచ్చేసి విండోస్ 1. ఇది మనకి 1985లో క్రియేట్ చేశారు. ఈ వర్షన్ యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుందంటే, కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. కమాండ్స్ యూజ్ చేసి ఫైల్ని ఓపెన్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ చేస్తుంది. దీని తర్వాత వర్షన్ ఏంటంటే విండోస్ 2. ఇది మనకి 1987లో అయితే క్రియేట్ చేశారు. దీంట్లో ఓన్లీ ఒక్క ఫీచరే ఉంటుంది. అది ఏంటంటే ఓవర్లాప్. అంటే మనం ఇప్పుడు మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసి రన్ చేసుకోవచ్చు ఒకటేసారి. దీని తర్వాత వర్షన్ ఏంటంటే విండోస్ 3. ఇది మనకి 1990లో అయితే రిలీజ్ చేశారు. ఈ వర్షన్లోనే మనకి ఇంటెల్ ప్రాసెసర్ అనేది క్రియేట్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. ఆ ప్రాసెసర్ పేరు వచ్చేసి ఇంటెల్ i386. అంతేకాకుండా మనకి కాపీ పేస్ట్కి మనం Ctrl+C Ctrl+V వాడతాం. దీంట్లో మనం డైరెక్ట్గా ఫైల్ని ట్రాక్ చేసి సరిపోద్ది ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి. దీని తర్వాత వర్షన్ ఏంది? విండోస్ 95. ఇది మనకి 1995 అయితే లాంచ్ చేశారు. దీంట్లో మనకి యూజర్ ఇంటర్ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది, చూసేదానికి చాలా బాగుంటుంది. ఈ వర్షన్లోనే మనకి స్టార్ట్ మెనూ కానీ, ఇప్పుడు కనెక్షన్స్ ఉంటాయి కదా, ప్యారలల్ సిరీస్లో వీళ్ళైతే క్రియేట్ చేశారు. దీని తర్వాత వర్షన్ వచ్చేసి 1998లో అయితే క్రియేట్ చేస్తారు. ఆ వర్షన్ పేరు వచ్చేసి విండోస్ 98. ఈ వర్షన్లో మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, బ్రౌజర్, అది క్రియేట్ చేసింది ఈ వర్షన్లోని. మళ్ళీ మనకి ఇందాక చెప్పా కదా, ప్యారలల్ సిరీస్ కాంబినేషన్లో ఉంటుంది కేబుల్స్ అనేవి. దాన్ని వీళ్ళు ఏం చేశారు? యూఎస్బీగా కన్వర్ట్ చేశారు. దీని తర్వాత వచ్చిన వర్షన్ ఏంటంటే విండోస్ మిలియన్ ఎడిషన్. ఇది 2000 ఇయర్లో అయితే క్రియేట్ చేశారు. ఈ వర్షన్ ఒక వరస్ట్ వర్షన్ విండోస్ వర్షన్లో కల్లా. ఎందుకంటే యూజర్ ఇంటర్ఫేస్ బాగుండదు. కానీ ఎప్పుడు చూసినా మనకి ఇష్యూ, బగ్స్ అన్ని దీంట్లోనే వస్తూ ఉంటాయి. ఓపెన్ చేసినప్పుడు ఒక బ్లూ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే BSOD అంటాం, బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్. ఈ వర్షన్లో అయితే యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే ఓన్లీ మనకి సిస్టమ్ రిస్టోరేషన్ అనే ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే మనకి ఎప్పుడైనా సిస్టమ్ క్రాష్ అయినప్పుడు కానీ డేటా లాస్ అవ్వకుండా ఆటోమేటిక్గా అది రీస్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి విండోస్ XP. ఏదైతే 2001లో అయితే లాంచ్ అయింది. దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా, చూడంగానే అర్థమయ్యేటట్టు క్రియేట్ చేశారు. దీంట్లో మళ్ళీ ఏంటంటే పర్ఫార్మెన్స్ చాలా హైగా ఉంటుంది. ఏదైనా క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవ్వడం కానీ డిలే అనేది ఉండదు. దీని తర్వాత వర్షన్ వచ్చేసి విండోస్ విస్టా. ఇదైతే మనకి 2007లో అయితే క్రియేట్ చేశారు. దీంట్లో మొత్తం యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ చేశారు. ఏ ఇంటర్ఫేస్ అంటే అది ఏరో ఇంటర్ఫేస్. అది ఎట్లా ఉంటుంది? ట్రాన్స్పరెంట్గా వచ్చేసి ఒక 3D యానిమేషన్ లాగా ఉంటుంది. కాకపోతే దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనకి ఒక సెక్యూరిటీ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక యూజర్ అకౌంట్ యాడ్ చేసినప్పుడు వాళ్ళకి పర్మిషన్స్ అనేది చేంజ్ చేయొచ్చు మనం. దీని తర్వాత వర్షన్ వచ్చేసి విండోస్ 7. విండోస్ 7లో ఏముంటుందంటే ఒక స్నాప్ లేఅవుట్ అయితే పెట్టారు. నేను ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పాను మీకు, మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసుకోవచ్చు, సైడ్ పక్కన పెట్టుకోవచ్చు అని. అది దీంట్లో అయితే తీసుకొచ్చారు. మళ్ళీ దీంట్లో చాలా వరకు డిలేని, బగ్స్ని, ఇష్యూస్ ఏం రాకుండా చాలా పర్ఫార్మెన్స్ కూడా చాలా కాన్ఫిగర్ చేశారు. నెక్స్ట్ వర్షన్ వచ్చేసి విండోస్ 8. ఇదైతే మనకి 2012లో అయితే లాంచ్ అయింది. దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుందంటే ప్రీవియస్గా మనకి ట్యాబ్స్లో ఎట్లా ఉంటుందో సేమ్ అదే యూజర్ ఇంటర్ఫేస్. దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా తగ్గిపోయింది. అందుకని 2015లో విండోస్ 10 అనేది లాంచ్ చేశారు. దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంది, కానీ అడిషనల్గా ఫీచర్స్ అయితే ఏం లాంచ్ అవ్వలేదు. కాకపోతే స్టార్ట్ మెనూ కానీ ఆ లేఅవుట్ని విండోస్ 7లో అయితే ఎట్లా ఉందో మళ్ళీ అది తీసుకొచ్చారు. దాని తర్వాత వర్షన్ వచ్చేసి విండోస్ 11. ఇదైతే 2021లో అయితే లాంచ్ అయింది. ఈ వర్షన్లో మనకి కాన్ఫిగరేషన్ అయితే పెద్దగా ఏం లేదు. పెద్దగా స్టార్ట్ మెనూ అయితే ఎడ్జ్లో ఉండే తీసుకొచ్చి పెట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గాయస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి.